అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం గ్రామాలకు వెళ్తున్న అధికార పార్టీ లీడర్లకు అడుగడుగున నిరసన సెగలు తగులుతున్నాయి. పార్టీ అభ్యర్థులైన ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులను ప్రజలు సంక్షేమ పథకాలు, అమ్మఒడి, పొదుపు రుణాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి ఇతర పథకాలు మంజూరు కాకపోవడంపై మండిపడుతున్నారు. ఇదే సంఘటన బుచ్చి మండలం పంచేడు, మినగల్లు, ఇసుకపాలెం, పోలినాయుడు చెరువు, వడ్డీపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఎదురైంది. ఇన్నాళ్ళు మా ఊరికి రాలేదు, మా సమస్యలు పట్టించుకోలేదు, ఏ పథకం మంజూరు చేయలేదు, కనీసం త్రాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ రావడంతో ఓట్ల కోసం మాత్రం వస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల మా ఊరికి రావద్దని, అభివృద్ధి చేసిన తర్వాతే రావాలని తేల్చి చెబుతున్నారు. ఇంకొన్ని చోట్ల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. ఇలా కోవూరు నియోజకవర్గంలో తరచూ ఏదో ఒక చోట నిరసన పెళ్లిబుకుతోంది. పోలినాయుడు చెరువులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రచారానికి వెళ్ళగా తమకు తాగేందుకు నీళ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు, కరెంటు తీగలు సైతం దండాలుగా ప్రమాదపు టంచున ఉన్న మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని మహిళలు నిరసన తెలిపారు. మా ఊరికి రావద్దు, మమ్మల్ని ఓటు అడగొద్దని ఖరాఖండిగా చెప్పారు. మాకు ఓట్లు ఏమని పట్టించుకోవడం లేదు. నీళ్ళు ఏమంటే ఓట్లు వేసినాక పట్టించుకుంటామని చెప్తున్నారు. రేషన్ బియ్యం వేస్తే అన్నం అసలు బాగుండటం లేదు, పురుగులు వస్తున్నాయి. పిల్లకాయలకి బళ్ళ కూడా బాగుంటుంది, పురుగులు బాగుంటుందా చెప్తున్నారు. చెప్పేది మాగా ఇంకెవరు మాట్లాడలేదు. ఎక్కడ అక్కడ పోయి